వీటన్నిటికీ కారణం నా ఇంట్లో ఆ అపవిత్రత తొలగినందువల్ల. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంట్లోనే అపవిత్రత ఉంటే, ఆ పరిస్థితి కలిగితే, మరి నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ఇల్లు అయినటువంటి నీ హృదయం, ఈ దిల్, ఈ హృదయం ఆయనకి ఆలయం, ఆయన ఇల్లు. దీనిలో ఏ అపవిత్రత నిలిచి ఉన్నా ఆ అపవిత్రత ద్వారా నువ్వు పొందే అనర్థాలు, నష్టాలు, కన్నీళ్ళు, శాపాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. నేనంటాను, నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి, నీ పిల్లల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అలా అయితేనే మాత్రమే నీ బ్రతుకు బాట సవ్యంగా